హాయ్ ఎవ్రీవన్. సో మన ముందు వీడియోస్లలో పైథాన్ అంటే ఏంటి, సో పైథాన్ కావాల్సిన టెక్స్ట్ బుక్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో తర్వాత పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో వర్కింగ్ విత్ పైథాన్ వర్కింగ్ విత్ పైథాన్ గురించి తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు ఇంకా పైథాన్ ఇన్స్టాలేషన్ సంబంధించిన వీడియో చూడని వాళ్ళు సో ఆ పైథాన్ ఇన్స్టాలేషన్ వీడియో చూడండి. సో మీరు పైథాన్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.python.org. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళేసి మీ ఒక సిస్టమ్ సంబంధించిన టైపు 64 బిట్ 32 బిట్ చూసుకొని దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. సో మనము ఇప్పుడు ఈ వీడియోలో వర్కింగ్ విత్ పైథాన్ గురించి తెలుసుకుందామండి. వర్కింగ్ విత్ పైథాన్ టు write and run a Python program, we need to have a Python interpreter installed on our computer, or we can use any online Python interpreter. The interpreter is also called Python shell. A simple screen of Python interpreter is. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాయాలన్నా రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా మీ యొక్క కంప్యూటర్లో పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. పైథాన్ సాఫ్ట్వేర్ ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోయినా ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ద్వారా మీరు కోడ్ రాసి దాని ద్వారా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపించడం జరిగింది పైథాన్కి సంబంధించిన ఇంటర్ప్రిటర్ ఏ విధంగా ఉంటుందో. సో నేను ఆల్రెడీ నా సిస్టంలో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ చేయడానికి 2 ప్రొసెస్ ఉంటాయండి. అంటే మనకు పైథాన్ ఇంటర్ప్రిటర్ వచ్చేసి 2 మెథడ్స్లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఇంటరాక్టివ్ మోడ్ అని, స్క్రిప్ట్ మోడ్ అని చెప్పి 2 రకాలుగా ఉంటుంది. సో మీరు ఇంటరాక్టివ్ మోడ్ ఓపెన్ చేయాలన్నా స్క్రిప్ట్ మోడ్ ఓపెన్ చేయాలన్నా మనము స్టార్ట్కి వెళ్తాము. స్టార్ట్కి వెళ్ళిన తర్వాత ఆల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాము. ఆల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైథాన్కి సంబంధించిన ఫోల్డర్ ఐడెంటిఫై చేస్తాము. ఫోల్డర్ ఐడెంటిఫై చేసి ఐడిఎల్ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతూ మనకి వర్షన్ చూపిస్తుంది. వర్షన్తో పాటుగా టైప్, హెల్ప్, కాపీరైట్, క్రెడిట్, లైసెన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు పైథాన్ గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ హింట్స్ ఇస్తుంది. ఈ కీవర్డ్స్ హింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కీవర్డ్స్ ఎంట్రీ చేస్తే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తాను అనమాట. సో ఇక్కడ ఈ ఆరో బటన్స్ ఉన్నాయా, గ్రేటర్ దెన్ సింబల్స్. సో ఈ 3 గ్రేటర్ దెన్ సింబల్స్ ఉన్నాయంటే పైథాన్ ప్రాంప్ట్ యాక్టివ్లో ఉంది, రెడీ మోడ్లో ఉంది అని అర్థం. ఇక్కడ కర్జర్ మూవ్ అవుతుంది కదా, కర్జర్ మూవ్ అవుతున్న ప్లేస్లో మనం కోడ్ ఎంట్రీ చేయమని చెప్తుంది. ఇప్పుడు లైసెన్స్కి సంబంధించింది ఒకవేళ ఏంటి తెలుసుకోవాలనుకుంటే లైసెన్స్ అని క్లిక్ చేసేసి లైసెన్స్ అని ఎంటర్ చేసేసి లైసెన్స్ ఫంక్షన్ ఇది. సో లైసెన్స్ పారెంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ ఎంట్రీ చేసి మనము టైప్ చేసి ఎంటర్ చేయగానే హిస్టరీ ఆఫ్ ద సాఫ్ట్వేర్కి సంబంధించిన హిస్టరీ వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు Python was created in the early 1990s by the Guido van Rossum at Teaching Mathematische Centrum in the Netherlands as a successor of a language called ABC. Guido remains Python's principal author, although it is included many contributions from others. In 1995, Guido continued his work on Python at the Corporation for National Research Initiatives in Reston, Virginia, where they released several versions of the software. In May 2000, Guido and Python core development team moved to bopen.com to form the bopen Python Labs team. In October of the same year, the Python Lab team moved to Digital Creations, which became
Job Corporation. In 2001, the Python Software Foundation was formed, a non-profit organization created specifically to own Python-related intellectual property. Job Corporation was a sponsoring member of the PSF, Python Software Foundation. All Python releases are open source. Historically, most but not all Python hit written for more. ఇట్లా ఇచ్చుకుంటూ ఒకవేళ మీరు క్వైట్ అంటే దీని పేజ్ క్విట్ చేయాలనుకుంటే క్యూ అనే బటన్ ఇక్కడ క్లిక్ చేయాల్సింది. లేదు ఇంకా మోర్ తెలుసుకోవాలనుకుంటే ఎంట్రీ చేస్తే ఆటోమేటికల్లీ ఎంటర్ బటన్ హిట్ చేస్తే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పైథాన్కి సంబంధించింది మీరు తెలుసుకోవాలంటే లైసెన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదా క్విట్ చేయాలంటే క్యూ అని కొట్టేసి క్విట్ చేసుకోవచ్చు. పైథాన్ అంతేకాకుండా హెల్ప్ అనే బటన్ మీద క్లిక్ చేసి హెల్ప్ అనే కీవర్డ్ ఎంటర్ చేసి హిట్ చేస్తే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది. అంటే మనము హెల్ప్ అనేది నేను ఫంక్షన్ రూపంలో రాయలేదు. సో హెల్ప్ ఆబ్జెక్ట్ దేని గురించి మీరు హెల్ప్ కావాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో హెల్ప్ స్ట్రింగ్ అంటే ఆ స్ట్రింగ్ సంబంధించిన ఆబ్జెక్ట్ గురించి మనకి ఇక్కడ లైన్స్ 446 లైన్స్లో ఇవ్వడం జరిగింది. సో క్లాస్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటే ఒక్కొక్క కీవర్డ్ గురించి కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇట్లా మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ మెనూకి వెళ్ళేసి ఆల్ అప్లికేషన్ ఎక్స్పాండ్ చేసి పైథాన్ ఫోల్డర్ చూజ్ చేసుకొని మన ఐడిఈలో ఓపెన్ చేస్తే పైథాన్ ఇంటర్ప్రిటర్ వస్తుంది. సో ఇది ఇంటరాక్టివ్ మోడ్ అనమాట. ఇది ఇంటరాక్టివ్ మోడ్లో మనకు ఓపెన్ అయింది. అదే మనకు స్క్రిప్ట్ మోడ్లో కావాలనుకున్నప్పుడు ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ ఫైల్ అంటే మనకి స్క్రిప్ట్కి సంబంధించిన ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్కి సంబంధించిన ఎడిటర్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం కోడ్ ఎంట్రీ చేసేసి కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ పర్టికులర్ డెస్టినేషన్ ఫోల్డర్ సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు రన్లోకి వెళ్ళేసి రన్ మాడ్యూల్ షార్ట్ కట్ వచ్చేసి F5 బటన్ ప్రెస్ చేస్తే రన్ అవుతుంది అనమాట. రన్ అవుతే మనకి స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తాను. సో ప్రింట్ హలో వరల్డ్. సో ఇప్పుడు నేను కోడ్ రాస్తాను బట్ సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా రన్ చేశాను అనుకోండి. సో మనకి సేవ్ చేయమని చూపిస్తుంది. సోర్స్ మస్ట్ బి సేవ్డ్. ఓకే టు సేవ్. సోర్స్ మస్ట్ బి సేవ్డ్. ఓకే టు సేవ్. ఓకే అనగానే ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. సో నేను డిఫాల్ట్ ఎక్కడైతే నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్లో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు మనము ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేమ్ ఇచ్చాను 1.py తోని మనం సేవ్ చేయాలి. పైథాన్ ఎప్పుడైనా .py తో సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసేసి ఇప్పుడు మనము రన్ చేసామనుకోండి ఆటోమేటిక్ రన్ అయిపోయింది. ఇక్కడ అది సోర్స్ కోడ్లో అంటే మనము స్క్రిప్ట్ మోడ్లో కోడ్ రాసాము. స్క్రిప్ట్ మోడ్లో కోడ్ రాసి రన్ చేయగానే మనకి రిజల్ట్ అనేది ఇంటరాక్టివ్ మోడ్లో చూపిస్తుంది. మీరు మళ్ళీ స్క్రిప్ట్ మోడ్ ఓపెన్ చేసి మీరు కోడ్ అప్డేట్ చేశారనుకోండి, కోడ్ అప్డేట్ చేసేసి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ F5 బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇంటరాక్టివ్ మోడ్లో చూపిస్తుంది. ఈ విధంగా మనము స్క్రిప్ట్ మోడ్లో కోడ్ రాసి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్నది కావాల్సినప్పుడు అలా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ మోడ్లో మాత్రం మనం సేవ్ చేయడానికి అవకాశం ఉండదు. జస్ట్ ఇంటరాక్టివ్ మోడ్ ఏంటంటే ప్రాక్టీస్ మోడ్. మీరు ప్రాక్టీస్ చేయడానికి అంటే మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చేంత వరకు మీరు ఇంటరాక్టివ్ మోడ్లో ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా పైథాన్ ఓపెన్ చేయాలంటే మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ బటన్ అంటే విండో ప్లస్ ఆర్ బటన్ రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి కమాండ్ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ రన్ డైలాగ్ బాక్స్లో పైథాన్
టైప్ చేసేసి హిట్ చేయగానే మనకి కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఇంటరాక్టివ్ మోడ్ రూపంలో మనకు పైథాన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు పైథాన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేశాక మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అదే చెప్పడం జరుగుతుంది. ఇన్ ద అబోవ్ ఇమేజ్ ద సింబల్ greater than 3 arrows, greater than 3 symbols is the Python prompt which indicate that the interpreter is ready to take instructions. We can type commands or statements on this prompt to execute them using a Python interpreter. సో అలా చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఈ 3 arrows ఏవైతే ఉన్నాయో అది పైథాన్ ప్రాంప్ట్ అంటాము. ఆ పైథాన్ ప్రాంప్ట్ మనం ఇంటర్ప్రిటర్ రెడీగా ఉంది, మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దేర్ ఆర్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే దేర్ ఆర్ 2 ways to use Python interpreter. One is interactive mode, second one is script mode. So interactive mode allows execution of individual statement instantly, whereas script mode allows us to write more than one instruction in a file called Python source code file that can be executed. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ప్రాక్టీస్ మోడ్ అనుకోండి. సో దాంట్లో ప్రతిసారి మనం ఒక లైన్ రాసేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే స్క్రిప్ట్ మోడ్లో మనము మోర్ దెన్ 1 లైన్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఆ ఫైల్ సేవ్ చేసుకోవచ్చు. ఈ మోర్ దెన్ 1 లైన్ ఇన్స్ట్రక్షన్స్ని మనము సోర్స్ కోడ్ అంటాము. ఈ సోర్స్ కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలని అన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. So interactive mode. To work in interactive mode, we can simply type Python statement on the prompt directly. As soon as we press enter, the interpreter executes the statement and display the result. సో ఇక్కడ ఆల్రెడీ మీకు లైవ్ లో కూడా చూపించాను. సో ఇక్కడ స్క్రీన్ షాట్ లో కూడా అదే ఉంది. ఎగ్జాంపుల్ హాయ్ ప్లేస్ ఎవ్రీవన్. సో ఇంటరాక్టివ్ మోడ్లో ఇది ఇంటరాక్టివ్ మోడ్లో మనం డైరెక్ట్ హాయ్ 2 + 4 print welcome to Python lecture. సో ఇట్లా మనం డైరెక్ట్ ఇంటరాక్టివ్ మోడ్లో ఒక లైన్ స్టేట్మెంట్ రాసేసి హిట్ చేయగానే మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వర్కింగ్ ఆన్ ద ఇంటరాక్టివ్ మోడ్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ టెస్టింగ్ a single line code for instance execution, but in interactive mode we cannot save the statement for future use and we have to retype the statement to run them again. Script mode. In the script mode we can write a Python program in a file, save it and then use the interpreter to execute it. Python scripts are saved as files where file name has extension .py. By default, the Python scripts are saved in the Python installation folder. To execute a script, we can either type the file name along with the path at the prompt. For example, if the name of the file is example.py, we type Python example.py. We can otherwise open the program directly from IDL. While working in the script mode, after saving the file, click run module from the menu. The output appear on the cell as shown in example. సో ఇంతకుముందు చెప్పినట్టు స్క్రిప్ట్ మోడ్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ రాసిన కోడ్ని ముందుగా సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసేటప్పుడు మనం ఎక్స్టెన్షన్ వచ్చేసి .py ఇవ్వాల్సి ఉంటుంది. .py అంటే పైథాన్ ఎక్స్టెన్షన్ అన్నట్టు. py తో మనం ఫైల్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయవచ్చు. కమాండ్ ప్రాంప్ట్లో అంటే ఆల్రెడీ మీకు చూపించాను కదా, విండో బటన్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో కమాండ్ ఎంటర్ చేసేసి హిట్ చేయగానే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్లో దాని కంప్లీట్ పాత్ పైథాన్ ఎక్కడైతే సేవ్ చేసామో సేవ్ చేసిన కంప్లీట్ పాత్ మనం రాసి ముందు పైథాన్ అని టైప్ చేయాలి. పైథాన్ టైప్ చేసేసి కంప్లీట్ పాత్ రాసి ఫైల్ నేమ్ example1.py ఇది ఫైల్ నేమ్. ఈ విధంగా రాసి హిట్ చేయగానే దాని అవుట్పుట్ అనేది మనకి కమాండ్ ప్రాంప్ట్లో వస్తుంది. ఈ విధంగా మనం పైథాన్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు. లేదు అంటే
ఐడిఎల్ ఓపెన్ చేసి ఎక్కడైతే ఫైల్ సేవ్ చేసామో ఆ సేవ్ చేసిన ఫైల్ని మనం రన్ మాడ్యూల్కి వెళ్ళేసి రన్ చేసేసి ఎగ్జిక్యూషన్ పొందొచ్చు. ఈ విధంగా మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఉపయోగించి మీరు కోడ్ రాసి ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.